అందరికీ నమస్తే, వెల్కమ్ టు నార్దా తెలుగు. నేను మీ వెంకటేష్ తానాలి. ఒక ముఖ్యమంత్రి మంచిగా పరిపాలన చేసాడా లేదా, నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి ఆయనతో కంపేర్ చేసుకుంటే ఆయన కంటే బెటర్గా పరిపాలన చేయగలిగితే ఎస్ ఆయన కంటే ఆయన మొనగాడు అని చెప్పేసి మనం అప్పుడు చెప్పొచ్చు. పరిపాలన దృష్టిలో పెట్టుకొని పరిపాలనగా, అదే కానీ నేను ఆయన అంతమంది లోపల ఇస్తే నేను ఇంతమంది లోపల ఇస్తానంటే అది మగతనమా, లేకపోతే ఏమనుకుంటారు దాన్ని? నారా లోకేష్ గారు అదే మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం స్టెప్ బై స్టెప్. సార్ నారా లోకేష్ గారు స్టార్ట్. ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. రెడ్ బుక్ దేవం సార్. ఇప్పుడు ఏదో భయపడిపోతున్నారంటే ఎవరి అధికారులు, వాళ్ళ అధికారంలో ఉంటే మీరు భయపడలేదా? వాళ్ళ అధికారంలో ఉంటే మీరు రోడ్ల మీద కూర్చోలేదా? అంటే ఇప్పుడు అధికారం మ్యాటర్, ఇది అధికారం మ్యాటర్. సో మీరు కంపేర్ చేసుకోవాల్సింది దాంతో కాదు. వాళ్ళు రైతులకి గిట్టుబాటు ధర, జగన్మోహన్ రెడ్డి గిట్టుబాటు ధర ఇచ్చాడు, నేను ఆయన కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా చెప్పు దమ్ముంటే. ఆయన మెడికల్ కాలేజీలు 17 కట్టాడు, నేను 20 కడుతున్నా. అసలు కట్టిన జగన్మోహన్ రెడ్డి 5 ఓపెన్ చేశాడు, నేను ఇంకా ఆ 12 మెడికల్ కాలేజీలోనే పూర్తి చేస్తున్నా చెప్పు. పోర్ట్లు పూర్తి చేస్తున్నావు అని చెప్పు, ఫిషింగ్ హార్బర్లో పూర్తి చేస్తున్నావు అని చెప్పండి. మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ 54 కట్టామని చెప్పండి. అది కదా అసలైన ఇదైన మజా ఎక్కడ వస్తుంది? ఆ పరిపాలనలో వస్తుంది. ఇదేంటి లేనిపోయిన ఛాలెంజ్లు? ఎవరికి ఉపయోగం? మీ రెడ్ బుక్ వల్ల, ఆయన బ్లూ బుక్, ఇంకో బుక్, ఏ బుక్ అయినా వాళ్ళు ఎవరికి ఉపయోగం? అలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం లేదు ఆ బుక్ల వల్ల. అదో ఎలివేషన్లు ఇచ్చుకోవడానికి ఎవడు అధికారంలో ఉంటే వాడిదే వాడిదే అప్పర్ హ్యాండ్, వాడిదే ఇది స్టాండ్ అవుతుంది. ఎందుకంటే అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి. మాట్లాడండి. పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు? కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించారు. ఇది స్ట్రాటజీ కరెక్ట్ గా. వైసీపీ వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళ నాయకుడితో ఫోటో దిగాలని ఉండదు, వాళ్ళ నాయకుడిని అధికారంలో కూర్చోబెట్టాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకుంటారు. ఆ టీడీపీ వరకు లాగా వచ్చి ఫోటోలు దిగేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అనుకోరు. వాళ్ళ స్టాండ్ ఏంటంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడుతున్నా కానీ వాళ్ళు భయపడరు, దేనికి బెదర్రు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన తర్వాత వాడు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని పోస్టులు పెడుతున్నారో చూడండి. ఉదాహరణకి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారు తీసుకెళ్తే ఈ రోజు ఎన్ని కార్లు వచ్చినాయో చూడండి. సో మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టే కొద్దీ వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది తప్పించి తగ్గట్లేదు. అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని కలవపోయినా పర్లేదు, ఓకేనా, కానీ ఆయన అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ మెంటాలిటీ అది, గ్రౌండ్ లో రియాలిటీ అది. ఎందుకు సార్ ఈ ట్రిక్స్ అని ప్లే చేస్తారు? అరే ఎర్ర బుక్ గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్. ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా, ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా, ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. దాన్ని మేము ఎవరు కూడా యాక్సెప్ట్ చేయము. మీ అమ్మగారి గురించి మాట్లాడింది ఆల్రెడీ మేము క్వశ్చన్ చేసాము. అప్పుడు మీ టీడీపీ పార్టీలోనే ఉన్నాడు ఆయన, మాకు వైసీపీ పార్టీతో మీకు సంబంధం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా ఆయన ఫ్యామిలీ జోలికి వెళ్తే అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేశారు. వైసీపీ పార్టీ వాళ్ళని, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ అందరినీ క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం అది. అర్థమైందా? నెక్స్ట్ టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూసారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? ఎవరిని వదిలిపెడతారా? ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడో ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లానే ప్రజలు భావిస్తున్నారంట. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడైనా సరే ఏ సంవత్సరం అయినా సరే వాళ్ళు 4 ఇయర్స్ అయిపోయేంత వరకు కూడా ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత కనపడిందా? ఎలక్షన్స్ టైంలో తప్ప టీడీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగింది కనపడిందా? రేపు జూలై 1కి వస్తున్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఫాలో అవుతున్నారు యాస్టీస్ గా. గడపకి ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ వీళ్ళు కూడా గడపకి వెళ్తున్నారు. అదవుతుందా? అటుపక్క వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు, మీరు ఏదో చేసామని చెప్పేసి వీళ్ళు వస్తున్నారు. వీళ్ళ దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో వాళ్ళైతే చూపబోతున్నారు జూలై 1 నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళదే అందరితో కూడా పార్టీ
కార్యకర్తల దగ్గర నుంచి కాదు, ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఇవాళ పెద్ద ఎత్తున, అసలు భారీ ఎత్తున పెట్టారు. అది చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో. లాస్ట్ 4 years అప్పుడు కాదు, ఇంకా 4 years ఉంది ఎలక్షన్స్ కి, ఇంకా 4 years ఉంది. 4 years అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రచారానికి రావట్లేదు, 4 years కి ముందే వస్తున్నారు. పాలిటిక్స్ మారిపోతాయి మామ అదన్నది. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళకపోతే మనకి కష్టం అని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి వస్తున్నారు, లేదంటే అక్కడే ఉంటారు కదా, ఎప్పుడూ లేరు ఇప్పటి వరకు కూడా. అది పాయింట్. అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి సౌమ్యులుగా, వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. నిజంగా అలాంటి ఒక ఇది జరుగుతుందంటారు నారా లోకేష్ గారు? ఇప్పుడు మీరు రండి, ఓపెన్ ఛాలెంజ్, మీరు రండి నాతో పాటు, హైడ్ అండ్ సీక్ లో ఉంటారో ఎలా ఉంటారో వెళ్దాం, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్దాం, ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ కష్టానికి ఇప్పుడు రైతు గిట్టుబాటు ధర రాలా, మీరు ఇస్తారా? నష్టపోయిన రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తారా? జగన్మోహన్ రెడ్డి 25,000 ఇచ్చాడు కింటాకి మిర్చి ధర, మీరు 11,000 ఇస్తున్నారు. వాళ్ళకి చేయగలరా? సరే అన్ని చేయలేమంటారు కదా, కొన్ని వాళ్ళు నష్టపోయినట్లు కొన్ని కొంత. యోగా డేకి ఒక్క రోజుకి 300 కోట్లు ఖర్చు పెట్టారు మామ. ఒక్క 500 కోట్లు ఖర్చు పెడితే ఒక మెడికల్ కాలేజ్ అయిపోయింది. ఇప్పటికీ ఆల్రెడీ సగం పైగా కంప్లీట్ చేసి ఉన్నాయి, వాటిని అట్లాగే పట్టేశారు. వీటితో వాటికి చేసుకోవచ్చు కదా. ఒక్క రోజుతో యోగాలో ఏమొస్తుంది? యోగా వల్ల కంటిన్యూస్ ప్రాసెస్ అది, దాన్ని అలా చేస్తూ వెళ్తే ఆ వ్యాయామం కింద ఎక్సలెంట్. అది ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే ప్రపంచానికి యోగా అనేది, మెడిటేషన్ అనేది దానివల్ల ఎంత ఉపయోగం అనేది, ధ్యానం వల్ల నువ్వు ఎంత సాధించగలవు అనేది మన భారతీయ సంస్కృతి, భారతీయ ఇతిహాసాలు ఇవన్నీ కూడా దానికి నేర్పించినాయి. యోగ సాధనలో నువ్వు ఎంతవరకు చేరుకోగలవు అనేది. శవాసనం కూడా వేయొచ్చు, నీళ్ళపైన తేలొచ్చు. ఎగ్జాంపుల్ కబాలి మూవీలో రజనీకాంత్ గారి డాటర్ శవాసనం వేసి దాని మీద పడుకుంటుంది, నీళ్ళపైన తేలుతా ఉంటుంది. ఇవన్నీ కూడా యోగ శాస్త్రంలో ఉన్నాయి. సో అవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజు మేము పెట్టి ఒక రోజు హడావుడి చేసామంటే దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా, ఏం వచ్చినా నువ్వు చెప్పగలగాలి. అది అంతేగాని ఇట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటా వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు భయపడ్డారు, వాళ్ళు వణికిపోతున్నారు అంటే ఏముంది? రేపొద్దున ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు భయపడరా, మీరు తిరగరా? అధికారం యొక్క పవర్ అది, అధికారం యొక్క పవర్ మీ పవర్ కాదు. అది తెలుసుకొని మనం బాధ్యతగా బిహేవ్ చేసి స్టూడెంట్కి ఫీజు రియంబర్స్మెంట్ అయ్యాలా, నెక్స్ట్ మనం ఇచ్చిన హామీలు అమలు చేయాలా. యువతకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అన్నారు. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు లేవు. ఈ ఇయర్ జరుగుతుంది, ఈ ఇయర్ లో 4 లక్షల ఉద్యోగాలు. సో 8 లక్షల ఉద్యోగాలు మీరు ఈ సంవత్సరంలో క్రియేట్ చేయగలగాల. ఓకేనా? లేదా మీరు ఇచ్చిన దిక్కుమాల 3,000 ఉన్నాయి కదా, దిక్కుమాల 3,000 అయ్యి ఓకేనా, నిరుద్యోగ వృత్తి హామీల్ని అమలు చేయగలగాల. దిక్కుమాల 3,000 ఎందుకు అంటారంటే, ఈ 8 లక్షల మందికి నెలకి 30,000 కాడక వేసుకున్నా కానీ ఒక్కొక్కరికి 3,60,000 మావా. 3,000 కోసం నేను నిరుద్యోగ వృత్తి హామీ అడగొద్దని చెప్తాను. నేను అడగాల్సింది ఏంటి? మీరు నా ఉద్యోగం అడగాలి. ఉద్యోగం అడిగితే నెలకి సరే 30,000 కాదు 25,000 వేసుకోండి. అలాంటి ఉద్యోగాలు కల్పించాలి కదా. ఇంకా అంతకన్నా తక్కువ ఉద్యోగాలు కల్పిస్తే చీప్ కదా. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నా చీప్ అన్నారు. ఇప్పుడు మరి మీరు కల్పించాలి. మీరు కల్పించలేకపోతే సచివాలయం స్టాఫ్ కి స్టార్టింగ్ లో 15,000 ఇచ్చారు, అవి చీప్ అన్నారు స్టాఫ్ కి. ఈ రోజు వాళ్ళు 35,000 తీసుకుంటున్నారు వాళ్ళ ఓన్ నియోజకవర్గంలో. అర్థమవుతుందా? కల్పించాలి. ఈ సంవత్సరంలో మీరు 8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి. అప్పుడు తొడగొట్టి మీసం తిప్పి మెల్లేసి, మీ సినిమా బ్యాక్గ్రౌండ్ కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు నందమూరి రామారావు గారి దగ్గర నుంచి, అప్పుడు అది మగతనం అంటే అప్పుడు అది ప్రూవ్ చేయాలి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు మనం మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. మళ్ళీ మాట్లాడదాం, రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటామే కదా మన పని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.